ప్రొజెక్ట్ చేస్తాం లేదా నీ జోలికి రాం. ఇది ఎక్కడ నడుస్తుంది? ఎవరు నడుపుతున్నారు ఈ ప్రతీకార రాజకీయాలు? ఇది రకంగా చెప్పాలంటే 30-40 ఏళ్ల దందా, మీడియాని అడ్డం పెట్టి జరుగుతున్న దందా, మీడియాని అడ్డం పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్, మీడియాని అడ్డం పెట్టి జరుగుతున్నటువంటి అతి పెద్ద రౌడీయిజం, మీడియాని అడ్డం పెట్టి నడుస్తున్న అతి పెద్ద ఫ్యాక్షనిజం, వార్తల్ని ఆయుధాలుగా మలిచి వ్యక్తుల జీవితాలతో చెలగాటమాడటం, క్యారెక్టర్ అసాసినేషన్, అసహ్యకరమైన అభివర్ణన, కావాలని విభజించి పాలించడం, కావాలని వాళ్ళని దొంగలుగా చూపించడం, ప్రజల మనసు గెలుచుకున్న నేతల్ని సైతం విషపూరితమైనటువంటి వార్తలతో అడ్డదిడ్డంగా ప్రజల్ని మోసం చేయటం సాగుతూనే ఉంది. సార్ ఒకటి సార్, ఫైనల్ గా అంటే ఇద్దరు కక్షపూరిత రాజకీయమే చేశారు అన్నట్టుగానే ఉంది ఆయన ఈయన కూడా. కాకపోతే సమయం సందర్భం ఆ తీరు అనేది చంద్రబాబు గారికి తెలిసినట్టుగా అప్పుడు జగన్కి తెలియకపోవడం, లాస్ట్ మినిట్లో అరెస్ట్ చేయడం, అదే కొంప ముంచిందా? అంటే బేసిక్గా ఒకటి, జగన్ ఏంటంటే ముందు తను రాగానే సంక్షేమ పథకాల హామీలన్నీ నెరవేర్చేసి ఆ టైంలో కరోనా వస్తే ఆ సమస్య సాల్వ్ చేసుకుని మధ్యలో ఉప ఎన్నికలు ఇవన్నీ సెట్ అయిపోయాక ఐఎమ్ కంఫర్టబుల్ అనుకున్నాక అప్పుడు ప్రతీకారంకి వెళ్ళాడు అతను. అతను ఏం నమ్మాడు? ఇవన్నీ చేసేయడం వల్ల 2-3 కోట్ల ఓట్లు నాకు ఫిక్స్ అయిపోయినాయి, ఇప్పుడు నేను ప్రత్యర్థుల్ని దెబ్బతీస్తే ఇక అసలు ప్రాబ్లం లేదనుకున్నాడు. కానీ జనాలు డెవలప్మెంట్ సంక్షేమం మీద కాదు ఎమోషన్స్ మీద ఓట్లేస్తారని అతను గ్రహించాల. ఆంధ్రాలో ఎమోషన్ మీదనే ఓట్లు. మీరు చూడండి, దేశవ్యాప్తంగా